పేదలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరబోతుందన్నారు. ఇక ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ ఇళ్లను ప్రారంభించారు మంత్రి. పార్టీలకు అతీతంగా అర్హులకు ఇళ్లు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఇక ఇంటి కోసం ఎవ్వరూ ఎవరికి రూపాయి కట్టనక్కర్లేదన్నారు పొంగిలేటి. భరోసా కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని 2 విడతలుగా శ్రీకారం చుట్టబోతుంది 26వ తారీఖు. ఇక 4వది ఇంతకు ముందు చెప్పిన నేను ఇందిరమ్మ ఇళ్లు. ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పేద రైతుకి భరోసా కల్పించడంతో పాటు గ్రామ స్థాయిలో ఉండే భూమి లేని నిరుపేద కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి అవసరమయ్యే రేషన్ కార్డు కూడా అవసరమైనన్ని ఈ ప్రభుత్వం ఈ రోజు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని ఈ పండగ పూట తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ల కలను నెరవేర్చాలని ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఇంతకు ముందే ఓపెన్ చేసుకున్నామో ఇది ఓపెనింగ్ మాత్రమే. ఈ రాబోయే 4 సంవత్సరాలలో మళ్ళీ చెప్తున్నాను, అర్హులైన పేదవాళ్లకి ఈ 4 సంవత్సరాల్లోనే 20 లక్షల ఇళ్లు కడతాం. రాబోయే మళ్ళీ మీ దీవెనలతో వచ్చే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంకా మిగిలిన ఎన్నుంటే అన్ని పూర్తిగా కట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెబుతూ వీరు రెవెన్యూకి హౌసింగ్ కి ఉండటం అనేది అదృష్టవంతులం. ఇటువంటి స్కీమ్ అనేది మన దేశంలోనే చాలా తక్కువ అన్నమాట. అప్పటి ఇందిరమ్మ ఇండ్లు ఏ ఎలక్షన్ మీటింగ్ పోయినా ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్లకు గుర్తొస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా 6 గ్యారంటీలలోనే చాలా మట్టుకు గ్యారంటీలు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో మిగతా గ్యారంటీస్ కూడా తప్పక అమలు చేస్తారని పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది నాకు.